రాజంపేట రాష్ట్ర రాజకీయాల్లో ఈ పట్టణానికి ప్రముఖ స్థానం ఉంది. అసెంబ్లీ టైగర్గా పేరుగాంచిన దివంగత మాజీ మంత్రి బండారు రత్న సభాపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య టీడీపీ హయాంలోనే ఒక వెలుగు వెలిగిన చోటిది. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ పవర్ పాలిటిక్స్ చేసిన నేల ఇది. మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రెండేసి మార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు దఫాలుగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ప్రాంతం ఇది. ఇదే రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి పార్లమెంటులో ప్యానెల్ స్పీకర్గా పనిచేసిన ప్రాధాన్యత కలిగిన పట్టణం రాజంపేట. రాజంపేట నియోజకవర్గంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. రాజంపేటలో టీడీపీ నేతల మధ్య పవర్ పోట్లాట తారాస్థాయికి చేరింది. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు పార్టీ అధిష్టానం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు కేటాయించింది. ఈ టికెట్ విషయంలోనే కాకుండా గతం నుంచి రాజకీయ ఆధిపత్యం కలిగిన నేతలు రాజంపేట సీటు పోట్లాటలో ఉన్నారు. ఆ క్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు కూడా రాజంపేట టీడీపీ టికెట్ రేసులో నిలిచారు. ఆ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం టీడీపీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ కూటమి అభ్యర్థిగా నిలబడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమి పాలయ్యారు. విజయానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులున్నా రాజంపేటలో టీడీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అధిష్టానం అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంను గట్టిగా ప్రశ్నించింది. దీనికి ఆయన పార్టీ నేతల అనైక్యత తనను ఓడించిందని సవివరమైన నివేదికను పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రాజంపేటలో టీడీపీ రాజకీయం చెల్లాచెదరవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో కూటమి నుంచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాజంపేటకు టీడీపీ ఇన్ఛార్జి కావాలను అనే ప్రచారాన్ని నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలే ఉధృతం చేశారు. ఈ పరిస్థితుల్లో రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగవాసి పాలకొండ రాయుడేనని పార్టీ అధిష్టానమే స్వయంగా లెటర్ ప్యాడ్లు ముద్రించి పంపింది. కానీ నియోజకవర్గంలో మాత్రం ఆ ఇన్ఛార్జి అటు అధికారుల నుంచి ఇటు కొంతమంది టీడీపీ నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. అంతటితో ఆగకుండా నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు అన్నా క్యాంటీన్ రూపంలో బట్టబయలైంది. దీంతో రాజంపేటపై పట్టు నీదా నాదా అన్న రీతిలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజుకు మధ్య జోరుగా రచ్చ సాగుతోంది. ఇదే పరిస్థితుల్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యువకుడైన మేడా విజయశేఖర్ రెడ్డిని పార్టీ నియమించింది. ఇదే సమయంలో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరుగు పందెంలాగా సాగింది. ఈ విషయంలో మేడా విజయశేఖర్ రెడ్డి పార్టీ అధిష్టానం వద్ద తన కృషిని నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఖచ్చితంగా మారుస్తారని ప్రచారం కూడా అదే స్థాయిలో సాగింది. మారిస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజంపేట నియోజకవర్గంలో స్థానికేతరులకు అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడం పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై అలాంటి పొరపాట్లు చేయకుండా స్థానికంగా ఉన్న ఒక రాజకీయ బలం కలిగిన సామాజిక వర్గం నుంచే ధైర్యం గల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని నియమించబోతున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి పనుల్లో నియోజకవర్గంలోనూ తెలుగు తమ్ముళ్లు ఎవరూ అంతకు వారు తమ ఇష్టం వచ్చినట్లు ప్రారంభోత్సవాలు చేసేసుకుని కాబోయే ఇన్ఛార్జీలో మేమే అంటూ ఎవరికి వారుగా చాటుకుంటూ పవర్ పోట్లాటను పెంచారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం నేతల మధ్య ఆధిపత్య చలాయింపులను కోడి పందెంపు చందంగా తిలకిస్తోందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అదే రీతిలో టీడీపీ కూడా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య పోట్లాట పెట్టారట. అసలే ఆధిపత్య పోరుతో రగిలిపోతున్న నేతలకు రాజంపేట అన్నా క్యాంటీన్ వేదికగా మారడంతో పరిస్థితి ఏకంగా టీడీపీ అధిష్టానానికి చేరింది. కానీ పరిస్థితిని చక్కదిద్దకుండా అధినేతలు నిర్లక్ష్యం చేశారు. ఇదే పరిస్థితుల్లోనే వారిరువురిని రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి పరిస్థితి చక్కదిద్దిన వైనం కూడా ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఊరటనిచ్చింది. కానీ రాజంపేటలో నేతలు బాహాబాహికి దిగుతున్నా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి అంశం సర్వత్రా అయోమయంగా మారింది.
రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా అధికారికంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన సిఫార్సులకు తగినంత పదును లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెమర్ది జగన్మోహన్ రాజు అనధికారిక ఇన్ఛార్జిగా అధికారం చలాయిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు నియోజకవర్గంలోని అధికారులను కూడా ఆయనే తన అజమాయిషీలో పెట్టుకుని పవర్ పాలిటిక్స్ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార అనధికార ఇన్ఛార్జీలతో టీడీపీ శ్రేణులు దిక్కు తెలియక జిట్టు పీక్కుంటున్నాయి. టీడీపీ మహానాడు సమీపంలో ఉన్న తరుణంలో అన్ని నియోజకవర్గాల్లోనూ మండల కమిటీలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో రాజంపేట నియోజకవర్గ పరిస్థితి అధిష్టానానికి సవాలుగా మారింది.